అండి అందరికీ నమస్కారం. ఆవేశం స్టార్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పల్లె ప్రవీణ్ని. మరి ఈ రోజున ప్రతిరోజు ఒక మంచి గెస్ట్తోని మీ ముందుకు వస్తానని ఆవేశం స్టార్ చెప్పాడు కదా, అలానే వచ్చాము ఈరోజు వచ్చినటువంటి ప్రముఖ వ్యక్తి. ఆయన దాదాపుగా 40 సంవత్సరాల పైన కూడా ఇండస్ట్రీలో ఉంటూ నాటక రంగంలోనూ అటు జర్నలిజంలోనూ ఇప్పటికీ కూడా జర్నలిజంలో కొనసాగిస్తూ ఎన్నో ఆర్టికల్స్ రాస్తూ మరి ఎంతోమందికి సుపరిచితులుగా ఉండు బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఆఫ్ కెమెరాలో మాత్రమే ఉన్న వ్యక్తి ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం. ఆయన ఎవరు ఏంటి అనేది మనం చెప్పడం తక్కువ, చూపించడం ఎక్కువ ఉంటుంది. వారినే పరిచయం చేసుకుందాం. రండి సార్. నమస్కారం. నమస్కారం. ఒక్కసారి మీ పూర్తి పేరు, మీ గురించి మాకు తెలిసిన ప్రజలకు తెలియాలి కాబట్టి మీ నోటనే వినిపిస్తే బాగుంటుందని కోరుకున్నాం. ఒకసారి మన ప్రజలకు మీ పేరు గురించి. నా పేరు శేషగిరి అండి. దాదాపు ఇన్ని సంవత్సరాలు అనని మనం అనలేం, కానీ చిన్నప్పటి నుంచి కూడా నాటకం అంటే ఇష్టం. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది మా తల్లిగారి సమక్షంలోనే. ఆవిడే నాకు ప్రథమ గురువు. నాటకానికని కాదు, నాటకము జీవితం వేరు కాదు. మనం రెగ్యులర్గా మనం ఈ నాటక రంగంలో ఉంటూనే మన చుట్టూ జరిగేటువంటి సంఘటనలు ఎన్నైతే పాత్రలు ఉంటాయో ఆ పాత్రని ఒక నాటక రూపంలోకి మనం ప్రదర్శిస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి రియల్ క్యారెక్టర్స్ ఎటు ఉంటాయి, మన చుట్టూ ఎటువంటి సంఘటనలు జరుగుతుంటాయి, వాటిని గురించి మనం స్పందిస్తూ ఉంటాం. అటువంటి కళాకారుడి యొక్క జీవితం వడ్డించిన విస్తరైతే కాదు నాకు తెలిసి. అంటే చిన్నప్పటి నుంచి కూడా మేము మా తల్లిగారి వెంట మేము ఉన్నాం కాబట్టి సాయంత్రం 3:30, 4 అయింది అని అంటే ఓ 10 మంది కళాకారులు అక్కడ సమావేశం అవుతారు. సమావేశం అయిన తర్వాత ఒక 5 రోజులు, వారం రోజులు కంపల్సరీగా ఆ నాటకానికి సంబంధించినటువంటి ప్రతి సన్నివేశానికి సంబంధించిన పాత్రల యొక్క ఫస్ట్ మాడ్యులేషన్ నేర్చుకుంటారు. డిక్షన్ అంటే రీడింగ్ అంటారు దాన్ని. అంటే డైరెక్టర్ వినిపిస్తారనమాట. అంటే ఒక క్యారెక్టర్ ఎలా మెలగాలి, దాని వాచికాభినయం ఎట్లా ఉంటుంది, దాని ఆంగికాభినయం ఎట్లా ఉంటుంది, వాటికి సంబంధించిన ఒక్కొక్క క్యారెక్టర్ యాటిట్యూడ్స్ అనేటువంటివి ఎట్లా బిహేవ్ చేస్తాయనేటువంటి ఫస్ట్ రీడింగ్లో అంతా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అందరు స్క్రిప్ట్స్ చేతిలో పట్టుకొని చదువుతారు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ క్యారెక్టర్ని డైరెక్ట్ చెప్పిన విధంగా చదువుతున్నారా, లేదు వాళ్ళు కొత్తగా ఇంకేమైనా ప్రదర్శించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు అందులో దీని యొక్క భావం ఇది కాదు, దీని యొక్క భావం ఇది, ఇలా దీని యొక్క ఉద్దేశం ఇది, ఈ పాత్ర యొక్క స్వభావం ఇది, ఈ సన్నివేశంలో ఈ పాత్రకి ఈ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి సంబంధాన్ని బట్టి ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్స్ మారుతాయి తప్ప దాని కొత్తగా అంటే రచయిత రాసిచ్చినటువంటి ఆ పాత్రకి న్యాయం చేయడానికి కళాకారుడు ప్రయత్నం చేస్తాడు, కానీ కొత్తగా దాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడు. కానీ అసలు ముందు మనం చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని పాత్రలు ఎట్లా ఉంటాయంటే అసలు వాటికి ఏ రకంగానూ కూడా ఏంటంటే అసలు ప్రాధాన్యత ఉందా అన్నది మనం అనుకుంటాం. కానీ కొన్ని రోజుల తర్వాత రీడింగ్ చేస్తూ మనం ప్రాక్టికల్స్గా ఇంకా స్టేజ్ మీకు మనం వెళ్ళబోయే ముందు ఎప్పుడైతే మూమెంట్ రిహార్సల్స్ మనం చేస్తామో అక్కడికి వచ్చేటప్పటికి ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్ మారిపోతుంది. డైరెక్టర్ దాన్ని అలా మోల్డ్ చేస్తాడు. బికాజ్ ఎందుకంటే ప్రతి సన్నివేశంలో 2 పాత్రలు మనకు కనబడుతున్నప్పుడు ఆ 2 పాత్రల మధ్య ఆ సన్నివేశాన్ని రక్తి కట్టాలి అనుకున్నప్పుడు ఆ 2 పాత్రలు కూడా ఏంటంటే బ్యాలెన్సింగ్గా ఉండాలి. అంటే ఒకదాన్నొకటి దాన్ని డామినేట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తే వన్ మ్యాన్ షోలా అవుతుంది. కాబట్టి సీక్వెన్స్ అనేటువంటిది ఎలివేట్ అవ్వదు, అంటే ప్రేక్షకుడిని చేరదు ఆ సన్నివేశం. అందుకనే ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా అంటే రీడింగ్ నుంచి మనం రీడింగ్ తర్వాత సిట్టింగ్ రీడింగ్ తర్వాత ఎప్పుడైతే మనం స్టేజ్ మీదకి ప్రదర్శనకి మనం వెళ్ళబోతున్నామో అప్పటికి పాత్రల యొక్క పూర్తి స్వరూప స్వభావాలన్నీ కూడా వాళ్ళకి నేర్చేసుకుంటారు. ఓకే సార్, ఇప్పుడు మన ప్రస్థానం ఇంత అంటే ఇట్లా ఉంది కదా, మీరు బాల కళాకారుని నుంచి కూడా ఈ ప్రస్థానంలో ఉన్నారు కదా. బాల కళాకారునిగా మొట్టమొదటిగా మీ ప్రస్థానం ఎలా మొదలైంది? అసలు ఎవరైనా ఇన్స్పిరేషనా లేకుంటే మీ అంతటా మీరు ముందరకు వచ్చినటువంటి సందర్భం? అంటే ఇందాక నేను చెప్పాను ఏమని, తల్లిగారు మాత్రమే మా గురువు గారు. మేము చిన్నప్పుడు ఉంటున్నప్పుడు మాకేంటంటే ప్రతి శనివారం ఆదివారం వచ్చేటప్పటికి మాకు స్కూల్ సెలవులు ఉండేవి. ఆ టైంకి బాలానందం బాల వినోదం అని రేడియో అక్కయ్య మాకు బాలానందంలో బాల వినోదం ప్రతి శనివారం అక్కడికి వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడు వాడు ఒక స్క్రిప్ట్ ఇది ఇచ్చి ఈ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ నాటకాలు వేసేవాళ్ళు సార్? అంత ఈ ఆల్ ఇండియా రేడియోలో ఫస్ట్ మేము ప్రస్థానం స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఎవరైతే మాకు మూర్తి గారు ఉన్నారు, పిల్లల మూర్తి గారు ఇప్పుడు ఆయన ఈటీవీలో ఉన్నారు ప్రస్తుతం. ఆయన అమ్మతో పాటు ఆయన దగ్గర అంటే రేడియోలో ఎలా బిహేవ్ చేయాలి,
మనకి రంగస్థలం మీద మనం ఎలా బిహేవ్ చేయాలి, బిఫోర్ కెమెరా మనం ఎలా బిహేవ్ చేయాలి అనేటువంటి పూర్తి బేసిక్ ఫండమెంటల్స్ అన్నీ అమ్మగారి దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం కాబట్టి రేడియోలో పెద్దగా మాకు సమస్యలు అంటూ రాలే. ఈజీగా మేము కష్టం కాగలిగాళ్ళం. ఆ వచ్చినటువంటి అప్పటికి మాకు డబ్బులు అనేటువంటి ఏంటి అనేటిది మాకు తెలియదు. ఒక ఇంట్రెస్ట్, మనం చెయ్యాలి, మనము చేయగలం, నేర్చుకుంటున్నాం అట్లా ప్రోత్సాహం, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది కాబట్టి ఇవాళైనా కనీసం ఇవాళ మీలాంటి వాళ్ళ దగ్గర మేము మాట్లాడగలిగేటువంటి అవకాశం ఉంది. అంటే కళాకారుడికి ఎప్పుడు కూడా కావాల్సింది డబ్బులు కాదు, ప్రోత్సాహం. కళాకారునిగా ఉన్నప్పుడు మీరు వేసినటువంటి మొదటి సన్నివేశం, మొదటి పాత్ర ఏంటి అసలు? కళాకారుడికి సన్నివేశాలు అనేటువంటి ఇప్పుడు మొట్టమొదటి ప్రదర్శన రంగస్థలం పైన మేము చేసింది అంటే చీకటి బతుకులు అని ఒక నాటిక. ఓకే. చీకటి బతుకులు నాటిక ఏమిటి అని అంటే ఎగ్జాంపుల్ మనం అది కూడా మా ఇన్స్పైరింగ్ ఫ్రెండ్ ఆయన డీన్ భద్రు అని ఒక ఆయన మంచి నాటక రచయిత ఆయన. వాళ్ళ అబ్బాయి హసన్ అని ఒక ఆయన ఉన్నాడు. తను కూడా ఈ చిన్నప్పటి నుంచి తనకి రాయడం అలవాటు ఉంటుంది. తను ఏంటంటే మామూలుగా మేము ఎప్పుడో ఒక రోజు రోడ్డు మీద అలా నడుస్తూ పోతుంటే ఒక పార్కు, ఆ పార్కులో 4 పిల్లలు, ఆ 4 పిల్లలు వాళ్ళు కొట్టుకోవడం అంటే ఒక లైఫ్ స్టైల్ ఆఫ్ ది ఏరియా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఆ చెత్తకొండి దగ్గర అక్కడ ఎక్కడో వాళ్ళు ఉండేటువంటి అనాథ పిల్లలు, వాళ్ళు ఆ డబ్బుల కోసం ఆ తిండి కోసం తాపత్రయపడినటువంటి ఆ సంఘటన తను బాగా ఇన్స్పైర్ చేసింది. దాన్ని బేస్ చేసుకొని మామూలుగా ఉండేటువంటి వాడిని కూడా అక్కడ లోకల్గా ఉండేటువంటి వాడు గోండాలని మనం అంటామే, పిల్లల్లో కూడా ఏంటంటే పక్క వాడిని కొట్టి సంపాదించాలనేటువంటి యాటిట్యూడ్ ఉంటే వీళ్ళిద్దరిని, ఇద్దరు బిచ్చగాళ్ళని ఒక బొమ్మలు వేసుకునేవాడు, వాడు డబ్బులు సంపాదిస్తాడు, వీడు అడుక్కునేవాడు ఒకడు ఉంటాడు, వీళ్ళిద్దరిని ఒకడు మజిల్ పవర్ ఉన్నవాడు డామినేట్ చేస్తాడు, ఈ ముగ్గురిని ఒక పోలీసు వాడు డామినేట్ చేస్తాడు. అంటే బాల్యావస్థలో వచ్చేటువంటి సమస్యలు, అంటే మన సమాజంలో ఎటువంటి పరిస్థితుల్లో మన బాల్యం ఉంది అనేటువంటి ఆ సంఘటనని తీసుకొని మా మిత్రుడు హసన్ అలీ తన పేరు, తను ఇప్పుడు అబుదాబీలో ఉన్నాడు, నిన్నగాక మన పండగకి హైదరాబాద్ వచ్చాడు తను. సో మంచి ఇన్స్పైరింగ్ ఇష్యూస్, క్యారెక్టర్స్ అందులో తను ఫ్రేమ్ చేసుకోగలిగాడు. ఇట్ ఈస్ మై ఫస్ట్ ఫినామినల్ ఎంటర్టైన్మెంట్. చీకటి బతుకులతోని శేషగిరిరావు అనే వాళ్ళు బాల్య నాటకంగా ఎంటర్ అయ్యారు. సో ఇప్పుడు ఇలా ఉంది కదా సార్, అమ్మ గురువు అంటున్నారు కదా, మీ అసలు ప్రాపర్ ఎక్కడి నుంచి హైదరాబాద్ వచ్చే ఎన్ని సంవత్సరాలు స్థిరపడడానికి, అంటే ఏమన్నా కారణం వలస వచ్చిన అంటారు కదా, అట్లా వలస రావడానికి కారణం ఉందా, లేకుంటే మామూలుగా మీ అంతటా మీరే వచ్చారా? రైట్, మంచి ప్రశ్న అడిగారు ప్రవీణ్ గారు. ఇది అవసరమైంది కూడా. ఎందుకంటే కళాకారుడు అనేటువంటి వాడు ఈజ్ అ మైగ్రేటెడ్ పర్సన్. అంటే ఒక దగ్గర ఉండడు. మా అమ్మగారు అప్పటికే వారిది యాక్చువల్గా అమ్మగారిది, ఆవిడ పుట్టింది గుంటూరు పత్తిపాడు, గుంటూరు జిల్లా పత్తిపాడులో. అక్కడి నుంచి తర్వాత ఆవిడ మైగ్రేట్ అయ్యి వైజాగ్ మా ఫాదర్ని పెళ్లి చేసుకున్న తర్వాత రాజమండ్రి వాళ్ళది ఫాదర్ మంచి ఫోటోగ్రాఫర్. వెరీ నైస్. సో దెన్ ఆఫ్టర్ దట్ అక్కడ వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత వైజాగ్లో సెటిల్ అయ్యారు. నాన్నగారు ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో జరిగేటువంటి ప్రతి ప్రోగ్రామ్స్కి అక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్కి వాళ్ళకి ఫొటోస్ తీయడం ఆయన ప్రొఫెషనల్. దెన్ అట్లా ఏంటంటే మా అమ్మ దగ్గర అప్పటికే ఇన్స్పైరింగ్ ఏంటంటే అప్పుడు ఫ్రీడమ్ స్ట్రగుల్ జరుగుతున్నటువంటి పీరియడ్. అప్పుడు తనకి ఇంట్రెస్టింగ్గా ఏంటంటే ఏదో ఒకటి ఇనిషియేటివ్గా నేను సొసైటీ కోసం ఏదైనా చేయాలనేటువంటి వీళ్ళు ఉద్యమాలు జరుగుతున్నప్పుడు రైలు పట్టాల మీద, విజయవాడ రైలు పట్టాల మీద అప్పుడు ఈ ఉద్యమాలు, జై ఆంధ్ర ఉద్యమం ఒకటి జరుగుతుంది. ఆ ఉద్యమాలన్నింటిలో కూడా ఏంటంటే ఆవిడ పాల్గొనడం అనేటువంటి ఒక ఆవిడ హాబీ. ఈవెన్ చదువుకునేటువంటి స్కూల్స్లో కానీ ఎక్కడైతే ఆవిడ ఉన్నారో గుంటూరు జిల్లాలో ఆ ఏరియాలో కూడా జరిగిన ప్రతి సంఘటనకి ఓ స్పందన, అంటే సహజంగానే స్పందించేటువంటి శక్తి ఆవిడకుంది కాబట్టి కళాకారునిగా రాణించే ఒక అవకాశం ఆంధ్ర యూనివర్సిటీలో వారికి ఇవ్వడం. ప్రొఫెసర్ కూర్మా వేణుగోపాల్ స్వామి నాయుడు ఆయన మా తాతగారు, వారు ఇచ్చారు. అక్కడ వారు ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ లోపల ఏంటంటే కె వెంకటేశ్వరరావు అని మనకి మంచి రైటర్ ఒక ఆయన పావలా అని ఒక నాటకం రాశారు. తర్వాత ఆల్మోస్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏంటంటే గణేష్ పాత్రో మంచి రైటర్, ఆయన కూడా ఆంధ్ర యూనివర్సిటీలో అక్కడ జాయిన్ అవ్వడం, వీళ్ళందరూ కొరిలేట్ అవ్వడం, పావలా అనేటువంటి ఒక నాటకం గణేష్ పాత్రో గారు రాయడం. అక్కడ వీళ్ళు మొదలు పెడితే ప్రస్థానం ఆంధ్ర యూనివర్సిటీలో తను గోల్డ్ మెడల్ స్టూడెంట్ అమ్మ. అంటే అప్పటికే డిఫరెంట్ ఇంగ్లీష్ ప్లేని తెలుగులో ప్రదర్శించడం, అక్కడ సన్నివేశాలకు అనుగుణంగా కె వెంకటేశ్వరరావు గారి దగ్గర, వీరి దగ్గర అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కళాకారులు అందరూ అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చారు. అలాగే వీరు కూడా గోల్డ్ మెడల్తోనే బయటకు వచ్చారు. తర్వాత తను ప్రదర్శించిన ప్రతి నాటకంలో కూడా ఉత్తమ నటి,
ఉత్తమ దర్శకురాలు అవార్డ్స్ తను తీసుకున్నారు. అక్కడ రావు గోపాలరావు గారు ఆర్టిస్ట్ ఉన్నారు కదా, అటువంటి వారితో కూడా వారు నటించారు మంచి మంచి నాటకాల్లో. ఆయన కె వెంకటేశ్వర గారు ఒక నాటకం వేస్తే అమ్మ ఒక నాటకం వేసేది. వీళ్ళిద్దరూ వేరు నాటకాలైనా కానీ ఇద్దరు పోటీ పడేవాళ్ళు. అంటే ఎప్పుడైతే పోటీతత్వం అనేటువంటి నాటక రంగంలో వస్తుందో నటన ప్రతిభ అనేటువంటిది బయటకు వస్తుంది. ఆ కోణంలో ఇవాళ ఏంటంటే అవి నాటకాల్లో నాటక పోటీలు అనేటువంటివి ప్రతిభని బయటికి తీయడం కోసం ఉన్నటువంటివి అవి. సో అలాగ వెలుగులోకి వచ్చినటువంటి ఆమెని ఇక్కడ మాడా వెంకటేశ్వరరావు గారిని ఒక కమీడియన్ ఆర్టిస్ట్, ఆ చూడు పిన్న పాడు పిల్ల, ఆ ఆర్టిస్ట్ ఒకసారి వైజాగ్లో ఒక నాటకం కోసం వచ్చినప్పుడు, అక్క నువ్వు హైదరాబాద్ వస్తే అన్నపూర్ణ స్టూడియోలో ఫలానా సినిమా బంగారు బాబు, బంగారు గాజులు, బంగారు కళ్ళు ఏవో వస్తున్నాయి, వాటితో వస్తే హైదరాబాద్ సినిమాలో చేయొచ్చు కదా అంటే, అట్లా హైదరాబాద్ మైగ్రేట్ అయ్యి వచ్చాను సార్ ఇక్కడికి. హైదరాబాద్ అప్పుడు నాకు మా అమ్మ వాళ్ళు చెప్పడం ప్రకారం అప్పటికి నా వయసు 3 సంవత్సరాలు. ఓకే. అప్పుడు కొత్తగా మేము హైదరాబాద్లో వచ్చినప్పుడు ఇక్కడ పంజాగుట్ట ఉంది కదా, అక్కడ అప్పుడు మేము రాగానే అప్పుడు కొంత ఇబ్బంది అయింది, అమ్మవారు పోసిందని ఆ గుళ్ళో నాకు చిన్నప్పుడు ఎప్పుడు జ్ఞాపకం. నేను ఆ పంజాగుట్ట ఖైరతాబాద్ తిరుగుతున్నప్పుడు నేను అప్పుడు చిన్నప్పుడు ఈ టెంపుల్కి వచ్చానా అన్న ఫీలింగ్. అక్కడి నుంచి ఖైరతాబాద్లో శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి అమ్మ ఆ నాటకం కోసం పాడిన పాటలు అంటూ లేవు. ఖైరతాబాద్ నుంచి బీహెచ్లో నాటకం రిహార్సల్స్ ఉందంటే అక్కడ వెళ్ళేది. ఖైరతాబాద్ నుంచి సెక్రటేరియట్లో నాటకం ఉందంటే వెళ్ళేది. ఖైరతాబాద్ నుంచి హెచ్ఏఎల్లో నాటకం రిహార్సల్స్ ఉన్నాయంటే వెళ్ళేది. ఖైరతాబాద్ నుంచి ఇంకెక్కడో నాటకం ఉంది అంటే వెళ్ళేది. అక్కడి నుంచి ఖరగ్పూర్, రూర్కెలా, ఇలా ఆమె చేయనటువంటి నాటక నడు దిక్కులా ఆమె వెళ్ళింది. ఆమె ప్రదర్శన అట్లాగే చేసింది. మంచి నటిగా తన పేరు. అమ్మగారి పేరు సార్? వారి పేరు విజయలక్ష్మి అండి, మద్దూరు విజయలక్ష్మి. సీనియర్ విజయలక్ష్మి అని మాత్రం విశాఖపట్నంలో అంటారు. ఓకే. అంటే తను చేసినటువంటి ఏ క్యారెక్టర్కైనా కానీ ఆడియన్స్ నుంచి అంత అప్లాస్ వచ్చేది. ఎస్. సో మీరు టోటల్గా బాల్యంలో చీకటి బతుకుల నుంచి ప్రస్థానం మొదలుపెట్టినారు. సో ఈ విధంగా హైదరాబాద్ వచ్చారు. అమ్మగారు మొత్తం అంత రాష్ట్రాలు తిరిగి నాటక రంగంలో పేరు సంపాదించారు. నాన్నగారు ఫోటోగ్రాఫర్. ఇదంతా బాగుంది సార్. అయితే ఇదంతా నాటక రంగంతో పాటుగా మీరు జర్నలిజం వైపు కూడా రాణిస్తున్నారు. అదే నాటక రంగంలో ఏ విధంగా అయితే రాణిస్తున్నారో అదే విధంగా జర్నలిజంలో కూడా రాణిస్తున్నారు. అసలు జర్నలిజం మీద మక్కువ ఎలా అబ్బింది? అసలు మీకు జర్నలిజం గురించి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది దాన్ని చేయాలని? వెరీ గుడ్ ఐడియాలజీ. ఏంటంటే ఆర్టిస్ట్ అనేటువంటి వాడు ఒక నాటకర్త మాత్రమే కాదు, ఆల్రౌండర్ కావాలి. ఎందుకంటే మా నాటకంలో మేము నేర్చుకున్నటువంటిది ఏంటి అని అంటే, ఒక పాత్ర అసలు ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అనేది అనాలిసిస్ చేస్తాం. ఒక నాటకం ప్రదర్శన జరుగుతోంది అంటే అందులో దేని ఆధారంగా నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు అనేది ఒక అనాలిసిస్ చేస్తాం. ప్రతి పాత్ర యొక్క హావభావాలు అనేటువంటివి ఎలా ఉంటాయి, ఎలా ఉన్నాయి, అందుకు భిన్నంగా ఎందుకున్నాయి అనేది అనాలిసిస్ చేస్తాం. అంటే విశ్లేషకులు అంటాం, విమర్శకులు అంటాం. ఈ రెండు కూడా ఏంటంటే కళాకారుడికి స్వతహాగా వస్తుంది. ఎందుకంటే తను దర్శకుడు అయినప్పుడు ఒక పాత్రని ఒక ఆర్టిస్ట్ చేత మనం చేయిస్తున్నప్పుడు ఆ పాత్ర పట్ల మనకు ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే నేను చేయగలిగితేనే నేను చెప్పగలుగుతాను. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చిన్న మోడిస్తాను. చెయ్యక చేసిన తప్పుకు మా యమధర్మరాజులు వారు తలవాచే చీవాట్లు పెట్టి, ఓయి నేను చెప్పిన మనిషి మరొకతే ఉంది, దాని ప్రాణాలు హరించుకుతామని ఇక్కడికి నన్ను పంపించారు. దీని ఓవరాల్గా దీనికి. ఇప్పుడు దీన్ని నేను ఇంకొంచెం ఇంప్రూవైజ్ బెటర్మెంట్లోకి నేను వెళ్ళాను అనుకోండి, ఎట్లా చెప్తాం? నేను చెప్పిన మనిషి ఇది కాదు, కాలం మూడిన మనిషి మరొకతే ఉంది, దాని ప్రాణాలు హరించుకుతామని పంపించాడు మా యమధర్మరాజు. అది ఎక్కడ ఉన్నది, ఏమి చేయుచున్నది? ఓహో, ఈ ఆచారుని శరీరంలోకి ప్రవకాయ ప్రవేశం చేసినదా? ఇక్కడ చిన్న ఫ్లా మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది. ఓహో, ఈ ఆచార్యుని శరీరంలో పరకాయ ప్రవేశము చేసినదా? అంటే అక్కడ మనం చెప్పేటువంటి ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్కి అక్కడ ఆ క్యారెక్టర్కి కావాల్సినటువంటి ఫిజిక్ నాకు లేదు. నేను ఐఎమ్ నాట్ ఎలిజిబుల్, బట్ నేను క్యారెక్టర్ నేను ప్రజెంట్ చేయగలను. నాకు ఇది కావాలి అని నేను చెప్పగలను డైరెక్టర్గా. ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ద థింగ్, ఐ కెనాట్ ఆస్క్ ఎనీ సచ్ ఆర్టిస్ట్ నాకు ఇది కావాలి అంటే క్యారెక్టర్ యాటిట్యూడ్ ఇలా ఉండాలి అని అన్నదోటి అన్నదోటి. అంటే లాఫ్టర్ దగ్గర నుంచి ఈగర్గా మనం వెళ్ళేటువంటి ప్రతి యాడ్లిబ్స్ వరకు కూడా ఏంటంటే అది ఎందుకు అవసరం, ఎట్లా అవసరం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక డైరెక్ట్గా ఎబిలిటీగా ఆ స్క్రిప్ట్ మీద దాని గ్రిప్ ఉండాలి. అది ఉంటే తప్పితే కానీ
it is not very easy to direct any play, it is not very easy to execute ourselves, it is not very easy to analyze. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఈ జర్నలిజం రైట్, ఓకే. ఇలాగ ఎప్పుడైతే అనాలిసిస్ అనేటువంటిది మేము చేయడం అలవాటు అయిందో, ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడా ఒక అలవాటు ఉంటుంది, రీడింగ్, యా అబ్జర్వేషన్, ఇమాజినేషన్, మెమరీ. రీడింగ్ ఎప్పుడైతే అలవాటు అనేటువంటి అంటే రీడింగ్ ఎక్కడ క్యారెక్టరు, సీను, నాటకం ఇవన్నీ రీడింగ్ ఎబిలిటీ మనం చేస్తాం. ఎస్ సిమిలర్లీ నాకు బాగా నచ్చినటువంటి పేపర్ ఈనాడు, ఓకే. కొన్ని పేపర్లు మీకే కాదు సార్, అందరికీ నచ్చింది, ఎందుకంటే మంచి సమాచారం అందిస్తుంది. సమాచారాన్ని కాదు, వార్తలు చదవటం వేరు. ఒక వార్తని కాకుండా వాళ్ళు ఇచ్చేటువంటి ఎడిటోరియల్స్ ఉంటాయి. Yeah. అంటే ఒక అంశం పైన క్షుణ్ణంగా వాటిని పరిశీలించి ఎడిటోరియల్స్ ఏవైతే కొన్ని ఇస్తారో వాటిని చదవడం అలవాటు చేసుకున్నాం. ఇంపార్టెన్స్ అంటే ఇవాళ జరిగినటువంటి అంశం పైన రేపు ఆయన ఏ రకంగా అనాలిసిస్ ఇస్తారు, ఏ రకంగా ఎడిటర్ తన యొక్క ఔన్నత్యాన్ని అంశం పైన తన యొక్క ఆలోచన విధానాన్ని ఆయన చూపిస్తాడు రాతపూర్వకంగా మనం ఎదురు చూసినప్పుడు అది నన్ను బాగా ఇంపాక్ట్గా 1-2 సార్లు, ఈవెన్ ఇంగ్లీష్ వర్షన్ అయినా సరే ఎడిటోరియల్ చదవాలి ఇంటెన్షన్. రీజన్ ఏమిటి అని అంటే పూర్తిగా విషయాన్ని సంగ్రహించేటువంటి ఒక ప్రయత్నం, తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం. అంటే నాటకం అనేటువంటి దానే కాదండి, సామాజిక అంశంలో కానివ్వండి లేదంటే పాత్రికేయ అంశంలో కానీ కూడా ఇక్కడ మనకి తెలియని ఒక అంశాన్ని మనం ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు అది ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అనేటువంటి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. అలాగే సంఘటనలు అనేటువంటి ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి, ఏ ప్రాతిపదికన జరిగాయి, అసలు జరగడానికి గల కారణం ఏంటి, ఎలా జరిగింది అనేది ఇవన్నీ 5Ws అని మనం ఏదైతే థియేటర్లో మేము అనుకుంటామో అదే 5Ws జర్నలిజంలో కూడా ఉంది.